విశాఖ అయోధ్యరామ మందిరం నమూనా సెట్ నిర్వాహకులకు ఉచ్చు బిగిస్తుంది. 2999 టికెట్లకి తమకి సంబంధం లేదని నిర్వాహకులు స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే నిర్వాహకులు ఇచ్చిన స్టేట్మెంట్ అబద్ధమని కూడా పోలీసులు గుర్తించారు. ముందుగానే 2999 టికెట్స్ ప్రింట్ చేసినట్లు కూడా పోలీసులు గుర్తించారు. నిర్వాహకులకు ప్రింట్ చేయించిన గోడ పత్రికలు సైతం గుర్తించారు. 2999 కళ్యాణం టికెట్స్ ప్రచారంపై ఆడియో రికార్డ్ లీక్ అయింది. పక్కా కమర్షియల్ గా ప్లాన్ చేసిన ప్రధాన నిర్వాహకుడు వంగలపూడి దుర్గా ప్రసాద్ నగరమంతా పోస్టర్లు పెట్టి విస్తృత ప్రచారం చేయించాడు. అసలు ఎలాంటి ప్రచారం చేయించలేదని మీడియా ముందు కహానీలు చెప్పినా గిరి ప్రదక్షిణలో భక్తులకు కనిపించేలా సిబ్బందితో పోస్టర్లు పెట్టించినట్లు కూడా తేలింది. టికెట్లు ఎన్ని ప్రింటింగ్ వేయించారు, ఇప్పటి వరకు ఎన్ని సేల్ చేశారు అనే దానిపై కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. చెప్పు చెప్పు. హలో చెప్పండి సార్. హలో. దేవుడు వరిచ్చినా పూజారి వరవలేదంటారు కదా సార్, ఒక సామెత ఉంది. అలా కాదు, రాములు లాంటి ఎవరు ఇచ్చినా ఒకవైపు మాట్లాడకబ్బా. నిన్నంతా బ్యాంక్ సెలవట, నేను లేను ఊళ్ళోని. వాళ్ళమ్మ నిన్న గిరి ప్రదక్షిణ నిన్న రాత్రి దాకా వాళ్ళు చూసుకుని గిరి ప్రదక్షిణ చేసి మా చెల్లితో సహా అందరూ గిరి ప్రదక్షిణ చేసి వచ్చి వచ్చి నా మూడున్నర వరకు కాళ్ళు బొబ్బులెక్కిపోయి వాళ్ళకి. అంటే ఒక విషయం, నీ డబ్బులు ఇవ్వాలి, అది ఇవ్వలేదు తప్పే కాదని కాదు. సెలవు లేదనుకో, డబ్బులు అయిపోతుంది. మీరు మాట్లాడినట్టు మీరు చెప్పారు రేపు బ్యాంక్ సెలవు లేదని. మొన్న రాత్రి నుంచి ఇస్తాను. మనకు తెలియదు కదా. నేను నీకు అప్పటికే క్లోజ్ చేసేసి వెళ్ళిపోమని చెప్పాను, నీకు చేసేమని చెప్పాను కదా. ఇవ్వలేదు, మస్ట్ ఉదయం ఇస్తాను, ఉదయం చేస్తాను, సాయంత్రం ఇస్తాను, సాయంత్రం ఇస్తాను అన్నారు. నా మాట విన్నా. సాయంత్రం అంటే ఇప్పుడు సాయంత్రానికన్నా క్రౌడ్ వస్తారు కదా, ఆ క్రౌడ్ లో ఇచ్చేద్దాం అని అనుకున్నట్టు నేను ఇప్పుడు అడిగాను కదా క్లియర్ గానే. ఇప్పుడు ఎక్కడ ఉన్నావు నువ్వు? ఇక్కడ సైట్ లో ఫోన్ పే తర్వాత వీళ్ళకి ఇంటిమేషన్ అవ్వలేదంటే ఇప్పుడు మనకి విప్పిమన్నారు కదా, వాళ్ళకి చెప్పాను ఫ్రిడ్జ్ లో స్టాక్ ఫుల్ తింపిస్తున్నారు. అమ్మా మీరు పొద్దున్నకి అక్కడికి మార్చేసుకుంటారు కదా. మోహన్ రెడ్డి మాట్లాడతారు, మోహన్ రెడ్డితో కూడా నేను మాట్లాడలేదు. అవి ఉదయం తీసేస్తానని చెప్పాడట, ఉదయం తీస్తారు అవి. అవును, వాళ్ళకి దాని ఏంటో మీకు అర్థం అవ్వాలి సార్. వాళ్ళకి ఎవరికి ఇంటిమేషన్ అవ్వలేదు నేను చెప్పాను. ఇప్పుడు ఫ్రిడ్జ్ పాయింట్ లో అందరికి ఎందుకంటే ఫుల్ స్టాక్ దింపిస్తున్నారు. మరి పవర్లు కట్ చేస్తే మరి స్టాక్ అంతా పాడైపోతుంది కదా. అవును, ఇక్కడికి మార్చుకున్న తర్వాత ఈ స్టాల్స్ లోకి మార్చేసుకున్న తర్వాత అప్పుడు కట్ చేసుకుంది కానీ వాళ్ళ స్టాల్స్ తీయకుండా కట్ చేసేది ఏం ఉండదు కదా. మేము కట్ చేస్తాం కదా, స్టాల్స్ తీయడానికి అవుతుంది. అవును, అవి ఇక్కడికి మార్చేసుకున్న తర్వాత కట్ చేసుకుంటారు. అది ఎంతసేపు ఇక్కడికి స్టాక్ దింపేసుకోవడానికి లారీలు ఏం కాదు కదా. గట్టిగా వస్తే కారులో 4 బాక్సులు, అది ఆటోలో 4 బాక్సులు తెచ్చుకుంటున్నారు, అంతే మార్చుకుంటారు. వాళ్ళు ఐస్ క్రీమ్ వాళ్ళు ఇప్పుడే స్టాక్ దింపు అన్నారన్నమాట. దానికి చెప్పానమ్మా, అది పెద్ద పని ఏం కాదు. ఐస్ క్రీమ్ దాంట్లో నువ్వు ఇన్వాల్వ్ అవ్వకనే వాళ్ళు చూసుకుంటారులే. డబ్బులు ఇస్తాడో, డబ్బులు తీసుకున్న తర్వాత తీసుకుని వెళ్ళిపో. ఎలా జరిగింది నిన్న గిరి ప్రదక్షిణ? జనం బేవర్చం అండి బాబు, జనం బేవర్చం అసలే. ఎన్ని లక్షల మంది వచ్చుంటారంట రఫ్గా అంటే మనం చెప్పలేము కానండి. 10 లక్షలు దాటి. నిన్న ఫ్లెక్సీలు మన 250 ఫ్లెక్సీలు పెట్టారు. చూసాను, కళ్యాణం 29 కళ్యాణం అని పెట్టాము. మళ్ళీ తర్వాత ఏంటంటే స్టిక్కర్లు కూడా మొత్తం 5,000 స్టిక్కర్లు అంటించారు ఎక్కడికక్కడ. స్టిక్కర్లు చూడలేదు కానీ ఫ్లెక్సీలు కనిపించాయి, పోల్స్ కనిపించాయి. కనిపించాయా? బాగుందా ఐడియా? బాగుంది, 29 కళ్యాణం బాగానే ఉంది. ఓకే ఓకే ఓకే. అయితే గుడిలోకి అవ్వాలండి మెయిన్. మనం రోడ్లు మట్టిస్తాం కానీ ఎన్ని రామాలయాలు ఉన్నాయో అన్ని రామాలయాలకు ఇస్తే ప్రతి ఏరియాకి హిందూ సాంప్రదాయానికి సంబంధించిన ప్రెసిడెంట్లు, సెక్రటరీలు ఉన్నారు. మా ఏరియాలోనే రిటైర్ ఆర్మీ హిందూ జై శ్రీరామ్ రాముడు అంటే పిచ్చి, అతను మాట్లాడితే అయ్యేకి వెళ్ళిపోతుంటారు. అతను ఒక ఇన్వైట్ చేయబ్బా గుడి దగ్గరికి. నాది ఒకటే గుడి, నీది కూడా గుడి కదా. వాళ్ళకి గుళ్ళకి ఇంటిమేషన్ ఇస్తానే కదా కళ్యాణానికి వాళ్ళు తీసుకొస్తారు జనాన్ని. అలా కాదబ్బా, నువ్వు ఎవరెవరికి ఇవ్వాలో చెప్పు, లిస్ట్ ఇవి. లేకపోతే మన వాళ్ళు పిలుస్తారు. లేకపోతే నువ్వు ఒకసారి అతను సార్ రండి మా వాళ్ళదండి గుడి, నేను కూడా అందులో చేస్తున్నాను, ఒకసారి రండి అని చెప్పు, సరిపోద్ది. పొద్దున్న తీసుకురా సార్. ఓకేనా? నువ్వు పొద్దున్న ఒకసారి మాట్లాడి నాకు డైరెక్ట్ గా ఫోన్ చేయి. ఉంటా.
అయోధ్య రామ మందిరం నమూనా సెట్ నిర్వాహకులకు ఉచ్చు బిగుస్తుంది. 2999 టికెట్లకి తమకి సంబంధం లేదని నిర్వాహకులు స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే నిర్వాహకులు ఇచ్చిన స్టేట్మెంట్ అబద్ధమని కూడా పోలీసులు గుర్తించారు. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, దీపిక, చూసుకుంటే బత్తి ముసుగులో వ్యాపారం కొనసాగిస్తున్నటువంటి విశాఖ సాగర తీరాన్ని ఏర్పాటు చేసినటువంటి శ్రీ గరుడ అయోధ్య రామ మందిరం ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి నిర్వాహకులంతా కూడా పూర్తి పడ్డారని చెప్పుకోవాలి. భక్తుల నుంచి వేలాది రూపాయలు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఇటీవల విశాఖ సాగర తీరాన్ని ఏర్పాటు చేసినటువంటి అయోధ్య రామ మందిరంపై పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు వినిపించాయి. ఆరోపణలు వినిపించినటువంటి నేపథ్యంలో పోలీసులు అయితే వారిపైన కేసు కూడా తీసుకుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ నెల 29వ తేదీన అయోధ్య రామ మందిరం వద్ద ఇది ఏదైతే సీతారాముల కళ్యాణం కూడా ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ప్రింటింగ్ అంతా కూడా ఫ్లెక్సీల రూపంలో ఏర్పాటు చేసి ఏదైతే మనం జరిగినటువంటి శ్రీ వరహాలక్ష్మి నరసింహ 50 ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేశారు. అలాగే 5,000కు సంబంధించినటువంటి పోస్టర్లు కూడా ఏర్పాటు చేసి విస్తృత ప్రచారం అయితే చేశారని చెప్పుకోవాలి. ఎందుకంటే భక్తుల నుంచి పెద్ద ఎత్తున దోచుకునేందుకు ఇదే సరైన మార్గం అని తోచినటువంటి ఏదైతే ఇప్పుడు దుర్గా ప్రసాద్ అనే వ్యక్తి విశాఖలో అయోధ్య రామ 35 రోజులు దాన్ని పొడిగించుకునే ప్రయత్నం అయితే చేశారు. ఈ క్రమంలోనే దానికి సంబంధించినటువంటి భక్తుల నుంచి పెద్ద ఎత్తున రైట్ థ్యాంక్ యూ చంద్రశేఖర్.